హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటప్పుడు, పండగలప్పుడు, ఇంకా దేవుడికి నైవేద్యంగా కూడా ఈ పూర్ణం బూరెల్ని జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీటిని. ఈ పూర్ణం బూరెలు లోపల స్వీట్గా, బయట కారం కారంగా చాలా బాగుంటాయి. ఈ పూర్ణాలు చేయడానికి ఎక్కువగా శనగపప్పును వాడతారండి. నేను పెసరపప్పుతో కూడా వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఒక గ్లాస్లో పెసరపప్పును తీసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఈ పెసరపప్పును 2-3 సార్లు వాటర్ తోటి ఫ్రెష్గా కడుక్కొని తీసుకోవాలండి. ఇలా కడిగి తీసుకున్న పప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో సగంలో సగం, అంటే గ్లాస్లో 25% వరకు కొంచెం వాటర్ని తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకుందాం. ఈ పప్పు కొంచెం వేడయ్యి దీంట్లో ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోని వాటర్ అంతా ఇలా ఇంకిపోయే వరకు దీన్ని అస్సలు కలపకూడదండి. ఇలా చూసారా, దీంట్లోని వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత ఇది తీసి చూస్తే ఈ పప్పు ఇలా ఉడికిపోతుంది. దీన్ని ఇలా ఒత్తి చూస్తే ఇలా మెత్తగా అయిపోతుంది, చూసారా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోవాలి. ఈ పప్పును ఈ పప్పు గుత్తితో ఇలా ఒత్తుకోవాలి. అప్పుడు ఇది మంచి ముద్దలాగా అవుతుంది. ఇది చూసారా, ఇప్పుడు ఇది బాగా ముద్దలాగా అయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కొంచెం తక్కువగా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు దీంట్లో బెల్లంని వేసుకోవచ్చు. ఇదే క్వాంటిటీతో వేసుకోవచ్చు. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఈ పప్పు కొంచెం జారుడుగా అయింది కదా. ఇప్పుడు దీన్ని కాసేపు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే ఈ పప్పు అనేది మొత్తం గట్టిపడుతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా స్టవ్ పైన కాకపోయినా దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ పూర్ణం అనేది గట్టిపడుతుంది. ఇది కొంచెం గట్టిపడేలోపు మనం దీనికోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఒక 1/2 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిటికెడు వంట సోడాని వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం. ఇలా జారుడుగా ఉండలేకుండా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని మనం మిర్చి బజ్జీకి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఇలా స్పూన్కి ఇలా అంటుకోవాలి. అప్పుడు ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన ఉన్న పప్పు చూసారా, గట్టి పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ గిన్నెలో వేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇది మొత్తం చల్లారాక దీన్ని ఇలా ఉండలుగా చేసుకోవాలి. మనం కావలసిన సైజు చేసుకోవాలి. పూర్ణం సైజు మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులో చేసుకోవాలి. ఇలా బాల్స్ చూసారా, ఇలాగే మిగతా అన్నింటిని కూడా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకొని దాన్ని వేడవ్వనివ్వాలి. ఈ బాల్ను ఇలా మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వేసుకొని డిప్ చేసుకోవాలి. దాన్ని ఇలా పూర్తిగా చుట్టూతా ఈ పిండి అంటిన తర్వాత దాన్ని ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా కాలిన తర్వాత దీన్ని స్పూన్తో రెండో వైపుకు తిప్పుకోవాలి. వీటిని 2 వైపులా వేయించుకుంటూ బాగా కాల్చుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి రంగులోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. చూసారా, మన పూర్ణం బూరెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. దీంట్లోంచి పూర్ణం అనేది బయటకు రాదు, ఆయిల్ కూడా పాడవదండి. ఇలాగే మిగతా వాటన్నిటిని చేసి తీసుకోవాలి. ఈ పూర్ణం బూరెలు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారా, ఇవి ఎంత బాగా వచ్చాయో. లోపల స్వీట్గా, బయట కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.